మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట పట్టణంలో అక్రమ గుట్కా అమ్మకాలు చేసే దుకాణాలపై పోలీసులు దాడి చేసి భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం స్థానిక సిఐ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. 16 దుకాణాలపై దాడులు నిర్వహించి సుమారు 5 లక్షలు విలువ చేసే పొగాకు గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ సంవత్సరం జనవరి నెలలో తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గుట్కా, పాన్ మసాలా మరియు ఈ లూజ్ టుబాకోను కూడా వివిధ రకాలుగా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. ఈ ఫ్లేవర్డ్ టుబాకో అని దాన్ని ప్యాకింగ్ చేసి చిన్న చిన్న శాసెట్ రూపంలో అట్లా కూడా అమ్ముతున్నారు. వాటన్నిటి మీద కూడా ఈ గుట్కా, పాన్ మసాలా వివిధ రకాలుగా అమ్ముతున్నటువంటి ఈ యొక్క పొగాకు ప్యాకెట్లను వీటన్నిటి మీద కూడా నిషేధం విధించడం జరిగింది. మన తెలంగాణ గవర్నమెంట్లో వీటిపైన నిషేధం ఉన్నది. దాని తర్వాత మేము ఇక్కడ ఎవరైతే ఇంతకుముందు గతంలో ఎంఏ ప్రాక్టీస్ ఉన్నదో ఇక్కడ కిరాణా షాపులు, పాన్ షాపులు వీళ్ళందరూ యజమానులకు కూడా పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కౌన్సిలింగ్ ఇచ్చి అదన్నీ కూడా బ్యాన్ ఉంది, బంద్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా కొన్నిసార్లు దాడులు నిర్వహించి కేసులు కూడా బుక్ చేశాము గతంలో. బుక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ అదేవిధంగా ఈ పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక నుంచి ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి ఈ యొక్క గుట్కా ప్యాకెట్లు, పాన్ మసాలా ప్యాకెట్లు తీసుకొచ్చి ఈ ప్రజలకు ఇక్కడ దొరకవు కాబట్టి వీటికి ఎక్కువ రేట్లో బ్లాక్ అని చెప్పి ఎక్కువ రేట్లకు అమ్ముకొని ప్రజలను ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తూ ప్రజలను ఆర్థికంగా మోసం చేస్తూ ఆర్థికంగా ప్లస్ ఆరోగ్యపరంగా కూడా మోసం చేస్తూ ఈ సొమ్ము చేసుకుంటారని చెప్పి మాకు ఈ సమాచారం వచ్చింది. ఈ యొక్క సమాచారం మీద ఈరోజు ఈ నారాయణపేట పోలీసు మేమందరం కలిసి ఒక 4 టీములుగా డివైడ్ అయ్యి మన నారాయణపేట పట్టణంలో ఒక 16 షాపుల మీద ఈ యొక్క దాడులు నిర్వహించడం జరిగింది. 16 షాపుల్లో సోదాలు నిర్వహించి సుమారు ఒక 5 లక్షల విలువైనటువంటి నిషేధిత గుట్కా, పాన్ మసాలా వివిధ రకాలైనటువంటి పొగాకు ప్యాకెట్లను స్వాధీనపరుచుకొని ఆ 16 షాపుల యొక్క యజమానులపైన కేసులు నమోదు చేయడం జరిగింది.